ముఖ్యంగా ఇంకొక విషయం, మీరు కోమటిరెడ్డి బ్రదర్స్కు చాలా దగ్గర. అయితే ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల కొంత అసంతృప్తిగా మాట్లాడినట్టు, గత బీఆర్ఎస్ పాలనే బాగున్నది అన్నట్టుగా మాట్లాడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నట్టు? ఎవరు చెప్పారు మీకు అసంతృప్తి? అంటే ఇటీవల కాలంలోనే వార్తలు వస్తున్నాయి. అవంతా అబద్ధం అండి, అవన్నీ రూమర్స్. అన్నగారు అటువంటిది ఏమి లేదు. అన్నగారు హ్యాపీగా ఉండు, జనం కోసం అన్న మొత్తం మునుగోడు ప్రజల కోసం శాఖతో కృషి చేస్తుండు. అన్న కూడా రాష్ట్రానికి కూడా ఎంతో కొంత టైం ఇవ్వాలని ఆయన కూడా అహర్నిశలు కష్టపడుతుండు. రాజగోపాల్ రెడ్డి నాటే వ్యక్తి అండి, ఆయన శక్తి. ఆయన ఇవాళ జిల్లాలో ఒక వెలుగొందుతున్న నాయకుడు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అది ఒక బ్రాండ్. అది ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, మీ పార్టీలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని అనేక రకాల కార్యాచరణ చేసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అది పింక్ మీడియా రూమర్స్ అండి, అవన్నీ పింక్ మీడియా. దాని మీద మా ఐలన్న గారు దాని మీద కామెంట్ చేస్తే కూడా దాని మీద హాట్ కామెంట్ చేసి దాన్ని తిప్పి కొట్టిండు. ఇదన్నీ రూమర్స్, కావాలని మాకు చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి జరగనివ్వడు. మా రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం అటువంటి జరగనియరు. మా వెంకరెడ్డి గారు కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మా బీర్ల ఐలన్న కానీ వాటి సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఐకమత్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అధికారం వచ్చింది కాబట్టి కొంచెం ఉంటది, దాన్ని అందరూ అలసు తీసుకుని దాన్నే ఆసరా తీసుకుందాం అనుకుంటారు. కానీ అటువంటిది ఏం లేదు. మా ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలిస్తాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వీలైన గారు ఖచ్చితంగా ఈ సామ్రాజ్యాన్ని మేము వెళ్తాం. మీరు 20 సంవత్సరాలు అంటున్నారు, కానీ ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేనంటే మీరు తప్పు పట్టాలి. ప్రతిపక్షం ఏ విధంగానే అంటది, వాళ్ళు ఉండరు అంటారు. వాళ్ళు అట్లా అంటేనే కదా వాళ్ళు ప్రతిపక్షం అంటారు. అట్లా అంటేనే కదా. ఇప్పుడు నేను అన్నా అనుకో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటారు. అదే ప్రతిపక్షం అనేది అట్లా అనాలి. మేమేమో పెడతామంటే వాళ్ళు పెట్టరు అని చెప్పని వాళ్ళు అంటారు. దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అటువంటిది ఏమి లేదు. ఫస్ట్ వాళ్ళ దాంట్లో ఉన్న సమస్యలు వాళ్ళు తీసుకోమని చెప్పండి. వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చి మాట్లాడమనండి. అంటే మీరు ప్రకటించిన పథకాలు ఏవైతున్నాయో వాటిని సంపూర్ణంగా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఆశించిన స్థాయిలో రుణమాఫీ అందరికీ జరగలేదు అని వారు చెప్తున్నారు కదా. ఎందుకు జరగలేదు? జరుగుతుంది. ఆల్రెడీ అన్నగారు మనం చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మా ఐలయ్య గారు కూడా దగ్గరుండి అవన్నీ ఫార్మాట్స్ అవన్నీ కంప్లీట్ చేసిండు. ఆల్రెడీ మొన్న 26 నాడు కూడా మొదటి విడతగా మీరు అనుకున్న ఆసరా అవన్నీ పథకాలన్నీ 4 మంజూరు అయినాయి. ఈ 2 కూడా ఈ మార్చి 1 కంప్లీట్ చేసేస్తాడు. ముఖ్యంగా మన ఆలేరు నియోజకవర్గం విషయానికి వస్తే, ఆలేరు నియోజకవర్గంలో ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఆశిస్తున్నారు? మీ ఎమ్మెల్యే గారు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? మీరు గుర్తుపెట్టుకుని హనుమంత్ గారు, ఆలేరుని ఏ విధంగా అభివృద్ధి రంగంలోకి తీసుకుపోవాలని ఐలన్న గారి మెదడులో చాలా ఉన్నాయి. ఆయన ప్రతి మండలాన్ని ఈ మండలకు ఇదైతే ప్రసిద్ధి, ఆ మండలంలో ఇది చేయాలి, ఈ మండలంకి ఇది ఉంది, ఈ మండలంలో పాలిటెక్నిక్, ఈ మండలంలో గవర్నమెంట్, ఇటువంటి అన్ని గ్రామంకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్లు అన్ని అన్న ఒక ప్రణాళిక వేసుకుండు. అన్న ఇప్పుడు కాదు, అన్న గెలవక ముందుకే ఒక ప్రణాళిక, ఈ విధంగా ఈ ఊరికి చేస్తే ఇట్లుంటది, ఈ ఊరి సమస్యలు ఇవి ఉన్నాయి, ఇవన్నీ తీరుస్తేనే మన తెలంగాణ ప్రభుత్వంలో ఆలేరును అగ్రగామిగా నిలవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాడు 100%. మీరు చూడండి, ఇంకొక 1 ఇయర్ తర్వాత చూడండి, ఈయననేనా ఇట్లా అనుకున్న ఆయన ఇట్లా చేస్తుండా అనే ఉద్దేశం మీకే వస్తుంది. ముఖ్యంగా మన అతి త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మీ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? మీరు రావాలని మీరు కోరుకుంటున్నారు? 100% రావాలని కోరుకుంటే ఎవరికైనా యా ఇంటి పెద్ద కొడుకు ఉండాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారికి రావాలని మేము కూడా 100% మేము కూడా కోరుకుంటాం. మా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఆయన వస్తే ఇంకో డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు ఉంటుంది. ఎవరికి ఉండదండి. మీ ఇంట్లో ఇప్పుడు నీకు వస్తుందంటే మీ ఇంట్లో మీ అమ్మ నాయన వద్దంటారా? అందరు కావాలని అనుకుంటారు కదా. మాకు తండ్రి లాంటోడు, ఆయనకు రావాలనే మా ఆకాంక్ష, మాకు ఉండాలనే మా ఆకాంక్ష. ఆయన కష్టపడుతుండు, ప్రజలకు అన్ని ఏమేం చేయాలో చేస్తుండు. ఇంకా మంత్రిగా అయితే ఇంకా చాలా ఎక్కువ చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు 50% చేస్తుండు. ఇప్పుడు ఆయన అయ్యింది అనుకో 100% 100% సాటిస్ఫై చేస్తాడు జనాలను. సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే ఏ విధంగా అయితే జనాలకు ఏమేం కావాలనో అవి ఇక త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు మనం. కానీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవికి చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఆ పోటీలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి వస్తుందా రాదా అనే మీమాంస నెలకొంది అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఇవాళ మంత్రి పదవి వస్తుందా రాదా అని కాదండి,
ఇవాళ ఎమ్మెల్యే గెలవగానే మా అన్న మొదటిసారి గెలవగానే ప్రభుత్వం ఇప్పించిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయనలో ఉన్న టాలెంట్ చూసే ఇచ్చిండు. దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుండు, ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతుండు, ఏ విధంగా ప్రతి మాటకు కౌంటర్ ఇస్తుండు, మీరే అర్థం చేసుకోండి. ఇవన్నీ చూసుకుంటూ కూడా ఒక బీసీ నాయకుడు కాబట్టి, బీసీ బిడ్డ కాబట్టి 100% వస్తుందని మేము కూడా ఆశాభావంతో ఉన్నాము. మా అన్న 100% అవుతాడు ఖచ్చితంగా. Like and subscribe.